ఫైనల్గా వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ పార్టీ వదిలించుకుంది. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో కలిసి తిరుగుతూ భార్య పిల్లలను ఇబ్బంది పెట్టడం దగ్గర నుంచి ఇంకా చాలా విషయాల్లో అంటే పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇలా ప్రతి ఒక్క విషయంలో వెనకేసుకు వచ్చిన వైసీపీ పార్టీ ఫైనల్గా తమ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించి దువ్వాడ శ్రీనివాసరావుని పార్టీ నుండి సస్పెండ్ చేయడం హాట్ టాపిక్ అయింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా దువ్వాడ శ్రీనివాస్పై ఫిర్యాదులు వచ్చాయని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దువ్వాడ మాధురితో సాహిత్యం ఆమెతో కలిసి కొత్త ఏజెంట్లా తిరగడం పార్టీ పరువు పోతుందని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. అంతేకాదు రీసెంట్గా విద్యుత్ శాఖ ఈఈఓ ఫోన్ చేసి బెదిరించడం వంటి విషయాల్లో దువ్వాడ చిక్కుల్లో పడ్డారట. దాంతో పార్టీ కీలకంగా ఉన్న దువ్వాడను చివరకు జగన్ కూడా వదిలించుకోక తప్పలేదు.